వైసీపీలో 5వ జాబితా టెన్షన్ మొదలైంది. ఇప్పటి వరకు 4 జాబితాలు విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ ఇక 5వ జాబితా సంచలనంగా ఉండబోతుందని సిగ్నల్స్ ఇస్తోంది. ఇప్పటి వరకు 4 విడతలుగా 68 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. మొత్తం 4 జాబితాల్లో 58 శాసనసభ, 10 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించింది. 5వ జాబితాపై వడబోత సాగుతోంది. ఇంకా పలు నియోజకవర్గాల్లో మార్పులకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిపై ఒక నిర్ణయానికి రాలేకపోతోంది పార్టీ. సిట్టింగ్ ఎంపీగా మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. విజయనగరం ఎంపీగా మజ్జి శ్రీనివాస్ పేరు పరిశీలించిన సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్నే కొనసాగించాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక రాజమండ్రి నుంచి డైరెక్టర్ వివి వినాయక్, అనుసూరి పద్మలత, కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ పేర్లు వినిపిస్తున్నాయి. అమలాపురం, అనకాపల్లి, నరసాపురం, గుంటూరు, నంద్యాల వంటి చోట్ల స్పష్టత రావాల్సి ఉంది. నర్సరావుపేట ఎంపీగా ఎవరిని బరిలో పెట్టాలనే అంశంపై పార్టీ తర్జనభర్జన పడుతోంది. అలాగే గిద్దలూరు, మార్కాపురం, చోడవరం, బద్వేలు వంటి పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. దీంతో 5వ జాబితాలో ఎవరికి మూడిందో, ఎవరి జాతకాలు తారుమారవుతాయో అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి నేతల తాకిడి పెరిగింది. సీఎంఓకు ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్, అదీప్ రాజ్, సింహాద్రి రమేష్, అనంత వెంకట్రామరెడ్డి, కాసు మహేష్ రెడ్లొచ్చారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి టీడీపీలో చేరతారన్న ప్రచారంతో సీఎంఓకొచ్చారు కాసు మహేష్. అటు పేర్ని కృష్ణమూర్తి క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. ఇప్పటికే మచిలీపట్నం అసెంబ్లీ ఇన్ఛార్జిగా పేర్ని కృష్ణమూర్తిని ప్రకటించింది. మరొక నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎంఓ నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిన క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఒంగోలు లోక్సభ ఇన్ఛార్జిపై చర్చించారు. ఎంపీగా మాగుంటకే మరోసారి అవకాశం ఇవ్వాలని బాలినేని కోరుతుండగా మాగుంటకు అవకాశం లేదని హైకమాండ్ తేల్చినట్టు సమాచారం. ప్రత్యామ్నాయ అభ్యర్థిపై కసరత్తు కొనసాగుతోంది. వైసీపీ మార్పులు చేర్పుల్లో కొత్త నేతలు జాక్పాట్ కొడుతున్నారు. రేస్లో లేని వారు సైతం తెర మీదకొచ్చి షాక్ ఇస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జెడ్పీ చైర్మన్లు 3 జాక్పాట్ కొట్టారు. 3 నేతలు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. కొత్తగా కోఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగించింది వైసీపీ. పిఠాపురానికి చెందినటువంటి వంగా గీత, అలాగే రాజమండ్రి రూరల్కి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పి గన్నవరంకి విప్పర్తి వేణుగోపాల్కు కోఆర్డినేటర్లుగా అవకాశం దక్కింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో కూడా అదే జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్నటువంటి అసమ్మతితో హైకమాండ్ అభ్యర్థిని మార్చేసింది. జడ్పీటీసీగా ఉన్న దద్దాల నారాయణను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం సంచలనం రేపింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని పక్కన పెట్టేసింది వైసీపీ హైకమాండ్. వయసు రీత్యా మార్చాలని డిసైడ్ అయిన అధిష్టానం మాచాని వెంకటేశ్వర్లను ఇన్ఛార్జిగా పెట్టింది. ఎమ్మిగనూరు నుంచి తాను లేదా తన కుమారుడు పోటీ చేస్తామని చెన్నకేశవరెడ్డి పట్టుబట్టినా అధిష్టానం వినలేదు. ఫైనల్ గా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సూచించిన మాచాని వెంకటేశ్వర్లను ఇన్ఛార్జిగా నియమించింది.